వాళ్ళు ఎవరైతే వాళ్ళని శ్రమ పెడుతున్నారో వాళ్ళ నుంచి నేను నా సంతతిని లేదంటే నీ సంతతిని నేను విడిపించి తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాను. అవునా కదా? అప్పుడు ఇస్సాకు పుట్టాడా లేదా? అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడా లేదా? లేదు కదా? సో అలాగే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకరి పేరు ఏశావు, యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు పుట్టారు. ఎంతమంది? 12 మంది కుమారులు. అయితే వాళ్ళలో ఒక కుమారుడు యోసేపుని వాళ్ళ అన్నలు ఏం చేశారంటే కొంతమందికి తన్ని అమ్మేశారు. మనం కూడా మనకి నచ్చకపోతే ఏదో చేస్తూ ఉంటాం కదా. ఒక ఆన్లైన్ కూడా మనలాగే ఏం చేశారంటే వాళ్ళ తమ్ముడిని వేరే వాళ్ళకి అమ్మేశారు. ఓకే, అమ్మేస్తే యోసేపుని దేవుడు ఐగుప్తు దేశంలో అనేక పరిస్థితులు గుండా వెళ్ళిన యోసేపుని దేవుడు ఏం చేశాడంటే ప్రధానిగా ఆశీర్వదించాడు. ఎలాగా? మీరు సండే స్కూల్లో నేర్చుకున్నారు కదా యోసేపు గురించిన స్టోరీ, నేర్చుకున్నారా లేదా? సో యోసేపు అక్కడ దేవుడు యోసేపుని ఆశీర్వదించి ఐగుప్తు దేశంలో ఎలా చేశాడని చెప్పాను? ప్రధానిగా అంటే రాజు తర్వాత యోసేపే అక్కడ మెయిన్ పర్సన్ అన్నమాట. సో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఏమన్నా కావాలి అంటే ఎవరిని అడగాలి? వాళ్ళు యోసేపుని అడగాలి. ఆ టైంలో ఒక కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు అంటే ఏంటి? అన్ని సమృద్ధిగా ఉండడం కదా, మరి ఫుడ్ లేకపోవడం, ఏమీ లేకపోవడం అన్నమాట. ఆ టైంలో ఇశ్రాయేలు అనే యాకోబు వాళ్ళు ఉన్నారు కదా, అంటే యోసేపు పేరెంట్స్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళకి ఆహారం లేకపోతే యాకోబు ఏం చెప్పాడంటే ఐగుప్తులో చాలా ధాన్యం ఉందంట, మీరు వెళ్ళి తీసుకురండి అంటే యోసేపు బ్రదర్స్ ఐగుప్తు రాజ్యానికి వచ్చి ధాన్యాన్ని కొనడానికి వచ్చారు. అక్కడ ఎవరున్నారు? యోసేపు ఎవరు? ప్రధాని. అంతకన్నా ముందు యోసేపు ఎవరు? వాళ్ళ సహోదరుడు కదా. అయితే వాళ్ళు గుర్తుపట్టకపోయినా కొంతసేపటికి యోసేపు తను తాను రివీల్ చేసుకున్నాక వాళ్ళ ఫ్యామిలీ అంతటిని కూడా ఐగుప్తు దేశానికి రమ్మంటాడు. సో అలాగా యాకోబు 70 మందిగా ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఎక్కడికి? ఎంతమంది వచ్చారు? 70 మందిగా యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారు వాళ్ళు? గోషేను అనే ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు దేవుడు వారికి సంతానం అనుగ్రహించి వాళ్ళని చాలా ఆశీర్వదించాడు అనమాట. ఆశీర్వదించిన తర్వాత వాళ్ళున్న ప్లేస్ వాళ్ళతో నిండిపోయింది. ఎంతమంది వచ్చారని చెప్పాను నేను? 70 మంది కదా. దేవుడు వాళ్ళని ఆశీర్వదించినప్పుడు తక్కువగా ఆశీర్వదిస్తాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే అన్ని విషయాలు ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని? ఎలాగా? చూడండి, ఇప్పటి వరకు మనకి ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది కదా, కానీ దేవుడు ఏం చేశాడు? మనకి చల్ల గాలి ఇచ్చాడు. అవునా కదా? సో దేవుడు తన పిల్లల విషయంలో ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉంటాడు కదా. అలాగే యాకోబు వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు దేవుడు యాకోబుని చాలా ఆశీర్వదించి వాళ్ళు చాలా జనాభాగా తయారయ్యారనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాకినాడలో ఎంతమంది జనాభా ఉంటారు? ఒక 3 lakhs వేసుకున్నాం. ఓకే, సో ఐగుప్తు దేశంలో యాకోబు వాళ్ళు ఎంతమందిగా అయిపోయారు? చాలా ఎక్కువ మంది అయ్యారు. ఆ టైంలో యోసేపు చనిపోయాడు, ఐగుప్తుకి వచ్చినటువంటి యాకోబు చనిపోయాడు, వాళ్ళ సహోదరులు అందరూ చనిపోయారు. సో యోసేపు విషయంలో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా కొంతమంది మర్చిపోయారు. సో మీ ముత్తాత ఎవరో తెలుసా మీకు? మీ తాతగారు తెలుసా? ఓకే, మీ తాతగారు తెలుసా? పోనీ వాళ్ళ తాతగారు కదా. కొంత టైం అయ్యేటప్పటికి మనం మిగిలిన వాళ్ళు మర్చిపోతాం. అవునా కదా? ఒక తరాన్ని మర్చిపోతాం. సో మన పేరెంట్స్ తెలుస్తారు, మన గ్రాండ్ పేరెంట్స్ తెలుస్తారు, అంతే తప్ప గ్రాండ్ పేరెంట్స్ తెలియదు కదా మనకి. అలాగే ఐగుప్తు దేశంలో యోసేపు ఆ తరం అంతటిని, అంటే ఆ జనరేషన్ అంతటిని కూడా తెలియనటువంటి ఒక న్యూ జనరేషన్ ఫామ్ అయిందనమాట. ఓకే, ఆ న్యూ జనరేషన్ వాళ్ళు ఏం చేశారంటే అసలు వాళ్ళకి దేవుడి గురించి తెలీదు, ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, ఐగుప్తీయులు వీళ్ళని శ్రమ పెడుతుంటే
వీళ్ళు బానిసలుగా బ్రతకడం మాత్రమే తెలిసింది. మీరు ఇందాక చదివిన వచనంలో ఉందా లేదా? తమది కాని దేశంలో శత్రువులు ఏం చేస్తారని చెప్పారు దేవుడు? వారిని శ్రమ పెడతారని చెప్పారు కదా. సో ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు ఈ ఇశ్రాయేలుని చూసి చాలా అసహ్యపడేవాడు అనమాట. చిచ్చిలు ఏంటి ఇంత జనాభా అయిపోయారు, ఒకవేళ ఎవరన్నా శత్రువు రాజు వచ్చి యుద్ధం చేస్తే వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి మనల్ని ఓడించేస్తాడేమో అని చెప్పి వీళ్ళని ఇంకా ఇంకా బానిసత్వంలోనికి తీసుకెళ్లిపోయేవాడు అనమాట. ఎలా అంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ ఒక 2 పట్టణాలు కట్టేవారు. ఓకే, చూడండి నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో 11వ వచనం లాస్ట్ లో 11వ వచనం చూడండి. నిర్గమాకాండం మొదటి అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులు నిల్వ చేయు పీతోము రామశేషన పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఎవరు అసహ్యపడ్డారు? ఎవరు అసహ్యపడ్డారు ఇశ్రాయేలీల మీద? ఐగుప్తీయులు. ఎందుకు? వారు ఎంత శ్రమ పెట్టినా సరే వాళ్ళు విస్తరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమని ఐగుప్తీయులు ఇశ్రాయేలీల మీద చాలా అసహ్యపడ్డారు అనమాట. అసహ్యపడినప్పుడు ఐగుప్తు రాజుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమొచ్చింది? అది మంచి ఆలోచన లేదో నాకు చెప్పాలి. వాళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తు రాజు ఏమన్నాడంటే, ఇలా కాదు, వీళ్ళు చాలా విస్తరిస్తున్నారు, వీళ్ళని మనం శ్రమ పెట్టినా సరే చాలా ఆస్వాదింపబడుతున్నారు కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు డెలివరీస్ జరుగుతాయి కదా మదర్స్ కి, ఆ టైంలో నర్సెస్ ఉంటారా లేదా? సో అలాగా నర్సింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ బేబీ బాయ్ అయితే చంపేయండి అని చెప్పాడట. చాలా మంచి ఆలోచన కదా, అవునా కదా? చాలా గ్రేట్ ఆలోచన. మన శత్రువులు మనం తగ్గించాలి అంటే చంపేయడమే, అవునా కదా? ఏం చెప్పాడు ఐగుప్తు రాజు? ఎవరన్నా మగపిల్లలు పుడుతున్నట్టయితే వాళ్ళని డెలివరీ టైంలోనే చంపేయమన్నాడు. ఒకవేళ గర్ల్స్ అయితే బ్రతకనిమ్మన్నాడు. కానీ ఆ టైంలో కూడా దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు జనాంగం కదా, సో ఇశ్రాయేలీల్ని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఎలాగా అంటే అక్కడ చూడండి 15వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఐగుప్తు రాజు షిప్రా పూయా అనే ఇద్దరు హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, ఎవరో హెబ్రీ మంత్రసానుల పేర్లేంటి? షిప్రా పూయా. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వాని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైతే బ్రతకనివ్వండి అని చెప్పాడు. కానీ 17వ వచనంలో చూడండి, అయితే ఆ మంత్రసానులు ఎవరికి భయపడ్డారు? ఐగుప్తు రాజుకి కదా. దేవునికి భయపడినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మగపిల్లల్ని కూడా బ్రతకనిచ్చారు. అయితే ఐగుప్తు రాజు అడిగాడు, మీరు ఎందుకు బ్రతకనిస్తున్నారు అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళకి డెలివరీ అయిపోతుంది కాబట్టి వాళ్ళు బేబీ బాయ్ని చూసినప్పుడు మదర్ ఏమన్నా ఒప్పుకుంటారా చంపేయడానికి? సో వాళ్ళు అలాగా పుడుతున్నారు అని చెప్తాడు. ఎవరు? మంత్రసానుల పేర్లు ఏమని చదివాం మనం అందులో? షిప్రా పూయ. కాబట్టి దేవుడు ఆ మంత్రసానుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు కూడా చూడండి 20వ వచనంలో దేవుడు ఆ మంత్రసానులకు ఏం చేశాడు? దేవుడు మేలు చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. ఎవరికి? ఐగుప్తు రాజుకి మళ్ళీ ఇంకో మంచి ఆలోచన వచ్చింది అనమాట. ఏమనుకున్నాడంటే, సరే ఇలా కాదు, ఒకవేళ బాయ్స్ పుట్టేస్తున్నారు, గర్ల్స్ పుడుతున్నారు కాబట్టి 2 years లోపున్న బాయ్స్ అందరినీ, 2 years లోపున్న బేబీ బాయ్స్ అందరినీ కూడా అక్కడ ఒక రివర్ ఉంది, ఆ రివర్ పేరు నైల్ రివర్ అనమాట. నైల్ నదిలో పడేయండి, చచ్చిపోతారని చెప్పాడు అనమాట. సో ఇప్పుడు రాజు ఆజ్ఞ వచ్చినప్పుడు చెయ్యాలా వద్దా? సో ఐగుప్తు రాజు సైన్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ఒకవేళ బేబీ బాయ్స్ 2 years కన్నా తక్కువ ఉన్న బేబీ బాయ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎక్కడ పడేస్తున్నారు? నైలు నదిలో పడేస్తున్నారు. ఆ టైంలో మరి ఇంత జరుగుతుంది కదా, వీళ్ళంతా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు కదా ఇశ్రాయేలీలు. మరి ఇంత జరుగుతున్నప్పుడు దేవుడు కామ్గా ఉంటాడా? దేవుడు ఏం చెప్పాడు? ఎవరికి? అబ్రహాంకి ఎన్ని ఇయర్స్ బానిసత్వంలో ఉంటారని చెప్పాడు? 400 years. మరి ఆ 400 years కూడా దేవుడు కామ్గానే ఉన్నాడా? ఏం చేశాడు? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టిన తర్వాత ఎవరు పుట్టారు? ఏషావు, యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు పుట్టారు? 12. వాళ్ళంతా ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో దేవుడు వారిని ఏం చేశాడు?
ఆశీర్వదించి విస్తరింపజేశాడు. ఆ టైంలో వాళ్ళు శ్రమ పెడతా ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా, నేను ఎందుకు పుట్టాను, అసలు మా మమ్మీకే ఎందుకు పుట్టాను, నేను వేరే మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ చాలా బాగుంది కదా, అక్కడ పుడితే భలే ఉన్ను, వాళ్ళకి చాలా మంచి గ్యాడ్జెట్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో అనుకుంటాం. లేదో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా. ఎస్ నో అనిపించదా మీ ఎవరికి? నాకు చిన్నప్పుడు అనిపించేది, ఇక్కడే ఎందుకు పుట్టాను, నేను వేరే ఊర్లో పుట్టుంటే బాగుండు కదా, వేరే పేరెంట్స్ పుట్టుంటే బాగుండు కదా అనిపిస్తుందా లేదా? కొంతమందికి అనిపిస్తుంది కదా వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి. కానీ మనం ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ కలర్ లో పుట్టాలి, ఎంత హైట్ లో పుట్టాలి, ఏ టైంలో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలి, అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? మన పేరెంట్స్ చేతిలో కదా. ఎవరి చేతిలో? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, హాస్పిటల్కి వెళ్ళారు ఎంతమంది అయినా? మీలో చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు కదా. వాళ్ళల్లో మీలాంటి పిల్లలు చాలా మంది టైంలో హాస్పిటల్స్ లో చావు బ్రతుకుల మధ్య ఉంటారు. వాళ్ళ రోగం ఏంటో తెలీదు, వాళ్ళకున్న సిచ్యువేషన్ ఏంటో తెలీదు, బ్రతుకుతారా చచ్చిపోతారా అనేది కూడా తెలియదు. కానీ దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడు లైఫ్ తో ఉంచాడా లేదా? అంటే మీ మధ్య ఒక ప్రణాళిక ఉంది కదా దేవునికి. మీరు పుట్టే టైంకి చాలా మంది డెలివరీస్కి వచ్చి ఉంటారు మీ మమ్మీ వాళ్ళతో పాటు. చాలా మందికి బేబీస్ చనిపోతారు కూడా డెలివరీ టైంలో. కానీ దేవుడు మిమ్మల్ని బ్రతికించాడు, మంచి తల్లిదండ్రులకి ఇచ్చాడు మిమ్మల్ని కదా. అలాగే ఇలా శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు యాకోబు కుమారుల్లో ఒక కుమారుడు లేవి. ఎవరి పేరు? తన పేరు. ఆ వంశం నుంచి అమ్రాము యొక్కబేదు అని ఇద్దరు ఉన్నారనమాట. ఎవరు వాళ్ళ పేర్లు? అమ్రాము యొక్కబేదు. వాళ్ళిద్దరు ఒక కప్పుల్ అన్నమాట. సో ఆ భార్యాభర్తలు ఇద్దరికి 3 పిల్లలు ఉన్నారు. ఒకరి పేరు అహరోను, మిరియాము, మోషే. ఎవరు? అహరోను, మిరియాము, మోషే. సో అహరోను కొంచెం పెద్దవాడు, మేబీ ఒక 4-5 ఇయర్స్ ఉన్నాయేమో. సో తను చంపడానికి వీలుంటుందా? నో. మిరియాము ఏంటి, గర్ల్ బాయా? గర్ల్. సో తన్ని చంపచ్చా? లేదు. అయితే మోషే పుట్టినప్పుడు ఈ యొక్క ప్రజలన్నీ వీళ్ళేంటి, ఐగుప్తురాజు ఏం చెప్పాడు? 2 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న బేబీ బాయ్స్ ని చంపేయమన్నాడు కదా. సో ఆ టైంలో ఒక బిడ్డ పుట్టాడు. ఏ టైంలో? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు పుట్టాడా మోషే? లేదు కదా, ఆ టైంలో కాదు. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే అమ్రాము యొక్కబేదుకి ఒక కుమారుడు పుట్టాడు. పాపం ఆ తల్లిదండ్రులు 3 months వాడిని దాచగలిగారు. ఏడుస్తూ ఉంటే ఏదో ఒకలాగా తన్ని సప్రెస్ చేసేసేవారు. కానీ 3 months తర్వాత వాడిని ఇంకా దాయలేక తల్లి ఏం చేసిందంటే ఒక జమ్మ పెట్టి తీసుకుని అందులో ఆ కుమారుడిని పెట్టి ఎక్కడ వదిలిపెట్టింది? నైల్ నదిలో పెట్టింది. సో తనకి కాపులాగా ఎవరున్నారు? మిరియాం. వాళ్ళ అక్క దూరం నుంచి అసలు తమ్ముడికి ఏం జరుగుతుందో చూద్దామని నుంచింది. అప్పుడు ఎవరు వచ్చారు? తెలిసిన స్టోరీ కదా. ఎవరు వచ్చారు అప్పుడు? ఫరో కుమార్తె వచ్చింది. ఆ నైల్ నదికి తన చెలికత్తులతో పాటు వచ్చినప్పుడు మనం కూడా వాటర్ లోకి వెళ్ళినప్పుడు అక్కడే నుంచుంటామా, చుట్టుపక్కల అన్ని చూస్తూ ఉంటామా? చూస్తాం కదా. అలా చూస్తున్నప్పుడు తనకి ఇక జమ్ము పెట్టి కనపడింది అనమాట. అరే అదేదో భలే వింతగా ఉంది కదా, ఏంటి అని చెప్పేసి తన చెలికత్తులకి చెప్తే తన చెలికత్తులు వెళ్ళి ఆ జమ్ము పెట్టి తీసుకొచ్చి ఓపెన్ చేసేటప్పటికి ఒక చక్కటి క్యూట్ గా ఉన్న అందమైన ఒక బిడ్డ కనబడ్డాడు అనమాట. వాడు ఓపెన్ చేయగానే వాడు ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎవరైనా చిన్న పిల్లలు ఏడుస్తుంటే మనకి భలే హ్యాపీగా ఉంటది కదా. వాడిని ఇంకా గిచ్చి ఇంకా కొట్టి ఏడిస్తే బాగుండు అనుకుంటామా? అయ్యయ్యో పాపం అనుకుంటామా? చిన్న బేబీ బాయ్, ఒక 4 months 5 months ఉన్న బేబీ బాయ్. ఏం చేస్తాం? జాలి పడతామా లేదంటే ఇంకా ఏడిపిస్తామా? జాలి పడతాం కదా. సో ఫరో కుమార్తె గర్లే కదా, తను కూడా ఉమెన్నే కదా. సో ఆ బేబీ బాయ్ని చూడగానే తనకి జాలి పుట్టి ఏమనుకుందంటే అయ్యో వీడు హెబ్రియల్లో ఒక కుమారుడు అని చెప్పేసి జాలి పడుతుంటే దూరం నుంచి ఇదంతా ఎవరు చూస్తున్నారు? మిరియాం చూస్తుంది. మిరియాం చూసి వెంటనే ఆ ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి, మీరు ఇప్పుడు తిని పెంచుకుందాం అనుకుంటున్నారేమో, పరిస్థితులు బాగాలేదు కదా, ఎవరినైనా ఒక ఆయాన్ని తీసుకురమ్మంటారా అని అడిగిందంట. ఎవరిని అడిగింది? ఫరో కుమార్తెని అడిగితే వెంటనే ఫరో కుమార్తె ఓకే అని చెప్పిందంట. వెంటనే మిరియాం పరిగెట్టుకుని వెళ్ళి ఎవరిని పిలిచింది? వాళ్ళ మమ్మీని మొత్తం దారిలో వచ్చేటప్పుడు మొత్తం అంతా చెప్పేసి ఉంటారు కదా, నేను ఇలా చూస్తున్నాను,
ఇలా చూస్తుంటే ఫరో కుమార్తె వచ్చింది, ఇలా ఎత్తుకుంది, చూసింది అని చెప్తే వెంటనే వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ మదర్ పేరేంటి, ఏం పేరు? మొబైల్ సైలెంట్ లో పెట్టి పక్కన పెడితే, మొబైల్స్ ఎందుకు తెచ్చారు ఆయన మీరు? ఓకే, సో అలాగా మిరియాము వాళ్ళ మదర్ ని తీసుకుని వచ్చి ఫరో కుమార్తె దగ్గర తీసుకుని వస్తే ఫరో కుమార్తె ఏం చెప్పిందంటే, ఇదిగో వాళ్ళ ఫరో కుమార్తె తెలుసా తనే వాళ్ళ మదర్ అని? తెలీదు. మిరియాం ఏం చెప్పింది, ఒక ఆయాన్ని తీసుకొస్తానని చెప్తే మిరియాము వాళ్ళ మదర్ని తీసుకొచ్చినప్పుడు ఫరో కుమార్తె ఏమందంటే, ఈ కుమారుణ్ణి నా కోసం పెంచు, ఈ కుమారుని ఎవరి కోసం పెంచమంది? నా కోసం పెంచు, నువ్వు నీకు జీతం ఇస్తానని చెప్పిందంట. ఏమి ఇస్తానని చెప్పింది? శాలరీ. అంటే ఎవ్రీ మంత్ నువ్వు నాకు వీడిని పెంచినందుకు కావాల్సినవన్నీ కూడా నేను సమకూరుస్తాను, శాలరీ ఇస్తానని చెప్పిందంట. సో ఇప్పుడు మోషే ఇప్పుడు ఈ బిడ్డ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరి దగ్గర పెంచబడుతున్నాడు ఇప్పుడు? ఫరో కుమార్తె దగ్గర, వాళ్ళ మదర్ దగ్గర? వాళ్ళ మదర్ దగ్గర కదా. సో ఇప్పుడు మీరు ఎవరైనా చూసి ఉంటారు కదా, ఎవరైనా చిన్న పిల్లల్ని వాళ్ళ మదర్స్ ఫుడ్ పెడుతున్నప్పుడు, పాలు పట్టిస్తున్నప్పుడు ఊరికే పట్టిస్తారా, లేదంటే సాంగ్స్ పాడుతూ, స్టోరీస్ చెప్తూ, మాటలు మాట్లాడుతూ పెంచుతారా? మాటలు మాట్లాడతారు కదా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా. సో అలాగే ఈ యొకోబేదు కూడా ఆ కుమారుడికి చిన్నప్పటి నుంచే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గురించి, దేవుడు ఎలా అయితే ఇశ్రాయేలుని ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడో, తర్వాత తను ఏ పరిస్థితుల్లో పుట్టాడో, ఈ బిడ్డ ఏ పరిస్థితుల్లో పుట్టాడు? అన్ని బాగున్నప్పుడా, లేదంటే ప్రతికూల పరిస్థితుల్లో పుట్టాడా కదా? తను ఎలా పుట్టాడు ఏంటో అన్ని తను వాడు విన్నా వినకపోయినా చెప్తూ ఉండేదన్నమాట. చూడండి, చిన్నపిల్లలకు మనం అలా చెప్తూ ఉన్నాం అనుకోండి, పెద్ద అయిన తర్వాత గుర్తుంటాయి, అవి గుర్తు పెట్టుకుంటారు కూడా వాళ్ళు. ఓకే, సో అలాగా కొంతకాలం అయిన తర్వాత ఆ చిన్న బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాక మరి శాలరీ ఇస్తున్నప్పుడు అడుగుతుంది కదా, ఎప్పుడు తీసుకొస్తామని. సో ఫరో కుమార్తె దగ్గరికి మళ్ళీ ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఫరో కుమార్తెకి ఆ తల్లి ఆ బిడ్డని ఇచ్చేసింది. చాలా హ్యాపీగా ఇచ్చింది ఉంటది కదా. మన ఓన్ ఏదన్నా సరే ఎవరికైనా ఇచ్చేయాలంటే ఎంత బాధ ఉంటది. కానీ ఆ తల్లికి తెలుసు దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, కాబట్టి ఈ బిడ్డని ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చాడని చెప్పి వెంటనే సంతోషంతో ఆ కుమారుణ్ణి ఎవరికి ఇచ్చేసింది? ఫరో కుమార్తెకి ఇచ్చింది. ఇప్పుడు పేరు పెట్టాలి కదా. మీకు పేరు పెట్టారా లేదా? ఏం పేర్లు మీ పేర్లు? అరే పేర్లేంట్రా మీ పేర్లు? జోయల్, ఇంకా ర్యాండమ్ గా చెప్పండి. తబిత, ఓకే. ప్రిస్కి, ఇంకా అనిల్, ఓకే కదా. అందరికి పేర్లు పెడతారు కదా, అంతేగాని మీరు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి ఇలారా, ఏ బాబు ఇలారా అంటారా? మీ పేరెంట్స్ పేర్లతో పిలుస్తారు కదా. స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం చెప్తారు? మీ నేమ్ రాస్తారు కదా. తర్వాత మీ బుక్స్ మీద ఏం చేస్తారు? బాబు అని రాసుకుంటారా, లేదంటే పలానా వాళ్ళ బాబుని నేను అని రాసుకుంటారా? మీ ఓన్ నేమ్ కదా. సో అలాగే ఈ కుమారుడికి కూడా ఆ ఫరో కుమార్తె ఒక పేరు పెట్టింది. వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు వాళ్ళు? ఈ కుమారుని ఎక్కడి నుంచి తీసుకుంది ఫరో కుమార్తె? వాటర్ నుంచి కదా. సో వాటర్ లో నుంచి తీసాను కాబట్టి ఈ కుమారుడికి నేను ఏమని పేరు పెడతానని చెప్పింది? ఏసేపా? మీకు తెలిసిన స్టోరీ అన్నా. ఏమని పెట్టింది పేరు? మోషే అనే పేరు పెట్టింది. సో ఇప్పుడు ఈ మోషేని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ టైంలో? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడా, లేదంటే పరిస్థితులు బాగోకపోయినా సరే దేవుడు తన వాగ్దానం కొరకు ఈ బిడ్డను ఎంచుకున్నాడా? ఎలాగా? ప్రతికూల పరిస్థితుల్లో మోషే పుట్టాడు. సో మీరు పుట్టినప్పుడు కూడా చాలా పరిస్థితులు ఉండుంటాయి మీ పేరెంట్స్ కి, కానీ వాటన్నిటిని దాటుకుని వారు మిమ్మల్ని పెంచారా లేదా? మీరు ఏమడిగినా ఇచ్చేసే పరిస్థితులు ఉన్నాయా మీ పేరెంట్స్ కి? ఒక్కసారి ఆలోచించండి. ఎంత కష్టపడి పెంచుతారు కదా మీ పేరెంట్స్ మిమ్మల్ని. చక్కగా చదివిస్తారు. వాళ్ళు చదువుకోకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని మంచిగా చదివిస్తున్నారు. ఇప్పుడు మీ చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇదివరకు మీ పేరెంట్స్ చదువుకునేటప్పుడు ఉండేవా మొబైల్ ఫోన్స్? మీకు బైక్స్ ఉంటున్నాయి, మీ పేరెంట్స్కి ఉండేవా ఇదివరకు బైక్స్? మీకు మంచి మంచి బట్టలు ఉన్నాయి, మీ పేరెంట్స్కి ఉండేవా? మీరు మంచి మంచి హౌసెస్ లో ఉంటున్నారు, మరి మీ అమ్మమ్మ గారు వాళ్ళు, నానమ్మ వాళ్ళ ఇల్లు హౌసెస్ ఎలా ఉంటాయి? కానీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి వాళ్ళు కష్టపడుతున్నారు కదా. ఇదంతా కూడా ఎవరి ప్రణాళిక? మీ పేరెంట్స్ ప్రణాళిక కదా, వాళ్ళకి మంచిగా ఇవ్వాలని. దేవుని ప్రణాళిక. కాబట్టి ఈ టైంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే టైంలో దేవుడు కామ్గా లేడు కదా.
ఒక్కోసారి మనకి ఎవరైనా ప్రామిస్ ఇచ్చారనుకోండి, అరే నేను ఇది చేస్తానని చెప్పినప్పుడు మనం వదిలేస్తామా దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరెంట్స్ మీకు మంచి మార్క్స్ వస్తే సైకిల్ కొంటానని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు మీరు బాగా చదువుకుంటున్నారు, అప్పుడు మీ పేరెంట్స్ ఏం ఆలోచిస్తారు? సైకిల్ ఎలా కొనివ్వాలి, నేను వాగ్దానం చేశాను, నేను ప్రామిస్ చేశాను అని అనుకుంటారా లేదా? సో అలాగే మనకన్నా మంచి ఫాదరా కాదా దేవుడు? సో తన బిడ్డల విషయంలో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి బ్యాక్గ్రౌండ్ లో చాలా దేవుడు పనిచేస్తూనే వచ్చాడు. అలా చేస్తున్నప్పుడే కదా మోషే పుట్టాడు. సో మోషే ఎలా పుట్టాడు? ప్రతికూల పరిస్థితుల్లో పుట్టాడు. ఏ నది అయితే మరణానికి దారి తీసిందో, అనేక మంది బాయ్స్ చనిపోయారు కదా అప్పుడు. కానీ మోషే తల్లి ఎక్కడ పెట్టింది మోషేని? జమ్ముపెట్లో పెట్టి అదే నైల్ నదిలో ఉంచింది కదా. సో మరణానికి నది అయిన ఆ నైల్ నది మోషేకి సంరక్షణకి కారణమైంది, అవునా కదా? ఒకవేళ ఇంట్లోనే పుట్టిండంటే ఆ బిడ్డ చనిపోయేవాడేమో. కానీ ఆ నైల్ నదిలోనే పెట్టడం వల్ల ఎవరు చూశారు? ఫరో కుమార్తె చూసింది. కాబట్టి మరణానికి కారణమైన ఆ నది మోషే సంరక్షణకి ఏమైంది? అది కారణమైంది. అంతేకాకుండా మోషే ఇప్పుడు ఎవరింట్లో పెరుగుతున్నాడు? ఫరో ఇంట్లో. శత్రువేనా కదా ఫరో మోషేకి ఇప్పుడు మామూలుగా చూసుకుంటే. కానీ శత్రువుల ఇంట్లోనే దేవుడు తన వాగ్దానానికి భద్రతను అనుగ్రహించాడు. పోనీ మోషే వేరే వాళ్ళ ఇంట్లో పెరిగాడు అనుకోండి, చక్కగా పెరగలుగుతాడా? భద్రత ఉంటుందా మోషేకి? కానీ ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంటిలోనే, అంటే రాజ్యంలోనే, ఫరో రాజ్యంలోనే ఎవరి కుమార్తెగా పెరిగాడు? కుమారుడిగా పెరిగాడు. తన ఓన్ కుమార్తె యొక్క కుమారుడుగా. అంటే ఇప్పుడు మనవడనే కదా అర్థం వస్తుంది. సో ఫరో ఇంటిలోనే దేవుడు తన వాగ్దానానికి భద్రతను ఏర్పరిచాడు. అంతేకాకుండా ఇప్పుడు మోషేకి వాళ్ళ మమ్మీ చెప్పిన హెబ్రీ మూలాలు వచ్చినాయి కదా. తన దేవుడు ఇచ్చిన వాగ్దానం గురించి, అబ్రహాం గురించి చెప్తూ ఉందని చెప్పాను కదా. సో అవి తెలుసుకున్నాడు. తర్వాత ఐగుప్తు రాజ్యంలో పెరుగుతున్నప్పుడు రాజకుమారులు అంటే మామూలుగా పెరుగుతారా? వాళ్ళకి ఇంకా ఏమేమి వస్తాయి? రాజకుమారులకి ఎంత ఏమేమి ఉంటాయి? విద్య, తర్వాత ప్రావీణ్యం ఉంటది, యుద్ధ నైపుణ్యం ఉంటది కదా, అందరి మీద అధికారం చలాయించేది ఉంటది కదా. సో అటు రాజ్య శిక్షణ దొరికింది, ఇటు హెబ్రీ ఆత్మీయ మూలాలు కూడా దొరికినాయి. సో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిగా ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాము? మోషే గురించి. ఏమని నేర్చుకున్నాము? దేవుని సమయంలో పుట్టినవాడు మోషే, అవునా కదా? ప్రతికూల పరిస్థితుల్లో పుట్టాడా? అన్ని బాగున్నప్పుడు పుట్టాడా? ప్రతికూల పరిస్థితుల్లో అంటే సంక్షోభంలో పుట్టాడు. అంతేకాకుండా ఏ నదైతే ఇతర పిల్లలకి మరణానికి కారణమైందో అదే తన సంరక్షణకు కారణమైంది. అదేంటి? నైలు నది. తర్వాత ఇప్పుడు ఎవరి ఇంట్లో భద్రతగా పెరిగాడు? ఇప్పుడు ఫరో ఇంట్లో. మోషేకి దొరికిన రెండు మూలాలు ఏంటి? ఏ పెంపకాలు దొరికినాయి మోషేకి? హెబ్రీ ఆత్మీయ మూలాలు దొరికినాయి. అంటే హెబ్రీ పరంగా దేవుని గురించిన సత్యాలు తెలుసుకున్నాడు, ఐగుప్తు దేశానికి సంబంధించిన శిక్షణ కూడా తను పొందుతూ ఉన్నాడు. తర్వాత మనం ఇందాక మంత్రసానుల పేర్లు చదివాం. ఎవరు వాళ్ళిద్దరు? షిప్రా, పూయ. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాంకి ఎన్ని ఇయర్స్ ఐగుప్తు బానిసత్వంలో ఉంటారని చెప్పాడు? 400 years. తర్వాత యాకోబు వాళ్ళు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఎంత మందిగా వచ్చారు? 70 members గా వచ్చారు. తర్వాత ఏమయ్యారు? వాళ్ళు విస్తరించి ప్రబలారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక్కొక్కళ్ళు కూడా మీ లైఫ్ మీరు చూసుకున్నప్పుడు అక్క మాకేముంటాయి అక్క, ప్రాబ్లమ్స్ ఏం లేవని అనుకుంటారేమో. కానీ మీరు కానీ ఆలోచించారనుకోండి, మీరు ఒకసారి ఆలోచిస్తే అసలు దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడు, ఇక్కడే ఎందుకు పుట్టాము? మీ ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, మీకు నచ్చని సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు కదా. అసలు దేవుడు వీటిని ఎందుకు అలౌ చేస్తున్నాడు అని మీరు ఆలోచించుకుంటే దేవునికి మీ పక్షంగా ఒక ప్రణాళిక ఉంది. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని నమ్ముతున్నారా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? అక్క దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని ఎంతమంది నమ్ముతున్నారు? జోయల్, నువ్వు నమ్మట్లేదా? మరి క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వాలి కదా. సో తర్వాత ఏమైంది, దేవుడు మోషేని ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో విందాం. ఓకే. సో చిన్న ప్రేయర్ చేసుకుని మనం క్లాసెస్ వర్క్ బుక్ ని చేద్దాం. ఓకేనా? ప్రేమగల తండ్రి, కృపగల దేవా,
ఇక మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా మీరు ఎందు నిమిత్తం అయితే మీ వాగ్దాన నెరవేర్పు విషయంలో మోషన్ ఎట్లా ఎన్నుకున్నారో మీరు మాకు తెలియపరిచారు దేవ. మా జీవితాల్లో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఉండి ఉండవచ్చు, అయినప్పటికీ కూడా దేవ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపిస్తూ ఉన్నారు. మీ ఉద్దేశము మీ ప్రణాళిక చొప్పున ఈ యొక్క VBS కి మమ్మల్ని సమకూర్చారు దేవ. మా ప్రియ బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారు ఏ పరిస్థితుల్లో దేవ ఇక్కడికి తీసుకుని రాబడ్డారో మాకు తెలియదు, కానీ వారి జీవితాల్లో ఒక్కొక్కరి పక్షంగా మీరు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తూ దేవ మీ కొరకు జీవించగలుగునట్లు దేవ ఈ యొక్క VBS పాఠాలు వారి జీవితాల్లో ఒక మంచి పునాదిగా ఉండగలుగునట్లు దేవ వారికి ఈ యొక్క లేఖనాలు అర్థం కాగలుగునట్లు విత్తబడినటువంటి యొక్క చిన్న స్టోరీ అదేవిధంగా సత్యాలు వారి జీవితాల్లో భద్రపరచమని వర్క్ బుక్ చేస్తూ ఉంటుండగా దేవ ఉన్నటువంటి యొక్క ఎక్సర్సైజెస్ అన్ని కూడా చక్కగా చేయగలగటానికి జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవ అనుగ్రహిస్తున్న శ్రేష్ఠమైన సమయం కొరకే హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దేవమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మొత్తం ఎంతమంది ఉన్నాం మనం? 35. ఓకే, 9th క్లాస్ నుంచి కదా ఉన్నారు ఇక్కడ? 9th క్లాస్ ఎంతమంది ఉన్నారు? రేజ్ యువర్ హ్యాండ్స్. ఒకసారి నుంచోండి 9th క్లాస్ వాళ్ళంతా. ఈ పక్కకు వచ్చేసండి 9th క్లాస్. 10th ఈ పక్కకు రండి. 10th అంటే 10th ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఇక్కడికే. 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ లేదా మీరంతా ఇంకా ఇంటరే కదా బాబు? నువ్వేంటి అక్కడికి వెళ్ళిపో. ఇంటర్ డిగ్రీ, ఇంటర్ అండ్ అబౌవ్. సో మీరు ఏ క్లాస్? 10th. గర్ల్స్ ఎవరు లేరా 10th? ఎవరున్నారు గర్ల్స్ 10th ఎవరున్నారు? ఇక్కడికి వచ్చింది అన్న 10th రాసిన వాళ్ళు కూడా. ఓకే, మీరు ఏ క్లాస్? 9th. ఇంకా 10th ఇప్పుడు 10th వచ్చారు నన్ను, అంతే కదా? 9th అనే అర్థం. అక్క వీళ్ళు ఇంటర్ అబౌవ్ ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. 9. ఒకళ్ళు క్లాస్ తీసుకోండి అక్క. 9th ఒకళ్ళు తీసుకోండి. తర్వాత మీరంతా 10th కదా. 1 2 3 4 5 6 7 8 9 10 ఒకళ్ళు ఇది తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళు 2 ఇద్దరు తీసుకోవచ్చు. 5 6 7 8 9 10 11. నాన్న ఒక ముగ్గురు బాయ్స్ అందులోకి వెళ్ళిపోండి. మీ ముగ్గురు ఇలా వెళ్ళిపోండి. అక్క మీరు ఇలా తీసుకోండి క్లాస్. టెన్త్ కదా మీరు? నాన్న ఇలా వచ్చేసాను, అక్క దగ్గరికి వచ్చేసాను.